గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి వ్యాక్స్ స్టాచ్యూను ఇటీవల లండన్లోని మేడమ్ టుసాడ్స్లో ఆయనే స్వయంగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ అకేషన్కు మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన సతీమణి సురేఖ గారు, ఉపాసన గారు, క్లింకార హాజరయ్యారు. ఈ న్యూస్ను ఆదివారం నాడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగు పత్రికలు కవర్ చేశాయి. కాగా చిరంజీవి గారు రామ్ చరణ్ గారి వ్యాక్స్ స్టాచ్యూ పట్ల తనకు కలిగిన అనుభూతిని మీడియాతో పంచుకున్నారు. తన కుమారుడి వ్యాక్స్ స్టాచ్యూ పట్ల తానెంతో గర్విస్తున్నానని చెబుతూ ప్రాచీన కాలపు సుమతి పద్యాన్ని కూడా ఆయన చెప్పారు. ఈ విగ్రహం ఆవిష్కరణకు లండన్కు రమ్మని ఆహ్వానం వచ్చినప్పుడు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అనే పద్యం గుర్తుకొచ్చింది. చాలా గర్వంగా అనిపించింది. ఇక విగ్రహాన్ని చూసినప్పుడు ఎందుకో తెలియదు కానీ నా కళ్ళు చెమర్చాయి. కొడుకులు లబ్ధ ప్రతిష్ఠులు అయినప్పుడు బహుశా గర్వంతో తండ్రులకు అలాంటి భావనే కలుగుతుందేమో. సురేఖ తన కొడుకు విగ్రహాన్ని మురిపంగా చూసుకుంటూ ఉండిపోయారు. ఇకపోతే రామ్ చరణ్ గారి వ్యాక్స్ స్టాచ్యూకి సంబంధించి మరిన్ని విశేషాలను పంచుకున్నారు చిరంజీవి గారు. మేడమ్ టుసాడ్స్లో వ్యాక్స్ స్టాచ్యూస్ ఎవరికైనా ఉండవచ్చు. కాకపోతే క్వీన్ ఎలిజబెత్ II తర్వాత తన పెంపుడు కుక్కతో వ్యాక్స్ స్టాచ్యూ కలిగి ఉండడం అనేది రామ్ చరణ్ గారికి మాత్రమే సాధ్యం అయింది. మరి ముఖ్యంగా ఇండియన్ సెలబ్రిటీస్ వ్యాక్స్ స్టాచ్యూస్లో ఎవరికీ లేని ప్రత్యేకత రామ్ చరణ్ గారికి మాత్రమే సాధ్యం అయింది. అంతేకాదు రామ్ చరణ్ గారి పెట్ డాగ్ రైమ్ను కూడా వ్యాక్స్ స్టాచ్యూగా మలచడం కోసం నిర్వాహకులు మరింత ఖర్చు ఎక్కువ అవుతుందని తెలిసి కూడా ఒప్పుకున్నారట. రైమ్ వ్యాక్స్ స్టాచ్యూగా అమర్చిన బొచ్చు కూడా ఒరిజినల్ బొచ్చే అట. ఇకపోతే రామ్ చరణ్ గారికి ఇలా వ్యాక్స్ స్టాచ్యూ అవకాశం అల్లాటప్పాగా ఏం రాలేదు. ఆస్కార్ అవార్డు సాధనలో ఆయన ప్రధాన భూమిక పోషించారు కాబట్టే మేడమ్ టుసాడ్స్ వారు ఆయనను అప్రోచ్ అయ్యారు. అంతేకాకుండా వ్యాక్స్ స్టాచ్యూలో ఆయనకు ఉన్నటువంటి అవుట్ఫిట్స్ నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు ఆ వేదిక వద్ద రామ్ చరణ్ గారు ధరించిన అవుట్ఫిట్సే. ఇలా ఎన్నెన్నో విశేషాల సమాహారం రామ్ చరణ్ గారి వ్యాక్స్ స్టాచ్యూ. మెగా ఫ్యాన్స్ నిజంగానే గర్వంతో కాలర్లు ఎగురవేయాల్సిన తరుణం.